వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెనాలి డీఎస్పీ రమేష్ తెలిపారు. తెనాలి పోలీస్ డివిజన్ పరిధిలోని తెనాలి పొన్నూరు నియోజకవర్గాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా రాజకీయ నాయకులు, ప్రజలు అందరి సహకారంతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇదే తరహాలో జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్కు తగిన బందోబస్తు చర్యలు ముందస్తుగా తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అల్లర్లకు పాల్పడే వారిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందే ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందో, ఎవరైతే ఎన్నికల్లో మన అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా చేస్తారో, లేకపోతే ఎక్కడైతే మద్యం సరఫరా చేసే ప్రక్రియలు ఉంటాయో, అలాగా రకరకాలుగా ఆల్రెడీ మేము చెప్తాం జరిగింది. గతంలో కూడా మీ ఇంటర్వ్యూలో నేను చెప్తాం జరిగింది. రౌడీ షీటర్లు బైండ్ అవరు, తర్వాత లెక్కర్ సీజరు, NDPL, ఇతరత్ర కూడా అన్నీ కూడా చేస్తాం జరిగింది. మేము లైసెన్స్డ్ వెపన్స్ డిపాజిట్ కూడా చాలా సంతోషమైన వాతావరణంలో ఎన్నికలు కూడా ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, అవి లాండాడ పరంగా కాదు, ఆ టైంకి ఆ స్వరాఫ్ మూమెంట్లో ఆ యొక్క కోపంలో ఏదో చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయి. ఓవరాల్గా నా యొక్క సబ్ డివిజన్ ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు పొన్నూరు అండ్ తెనాలిలో అందరి సహకారంతో ఎన్నికలు చేస్తాం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు 4వ తారీఖున ఉంది. దానికి కూడా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సహకరించాలని చెప్పేసి మనం చేస్తాం. దానికి సంబంధించి ఎన్నికలు అవ్వగానే కూడా ఎటువంటి గొడవలు విలేజ్లో జరగకుండా, ఆ రోజు ఎన్నికల రోజున ఏ విలేజ్లో స్పీడ్ అట్మాస్ఫియర్ ఉందో దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఒక 8 పికెట్స్ని మేము పెడతాం జరిగింది. రూరల్ ఏరియాల్లో గూడూరు విలేజ్, అలాగే తేలప్రోలు విలేజ్, చిన్నరావూరు, పెద్దరావూరు, తర్వాత అంగలకుదురు, అలాగే కొన్ని విలేజెస్లో మేము రౌండ్ ది క్లాక్ పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఏ చిన్న గొడవ ఉన్నా కూడా వెంటనే కూడా రెస్పాండ్ అయ్యే ప్రక్రియ కూడా ప్రారంభించాం. అలాగే బైండ్ ఓవర్ ఆ రోజున ఎవరైతే 2 వర్గాలుగా ఏర్పడి కొంచెం అక్కడ అడావుట్ చేశారో వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేశాము. బోత్ సైడ్స్ కూడా బైండ్ ఓవర్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఏదైనా గొడవలు చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి మాకు తెలిస్తే ఆ రోజు కూడా రౌడీ షీటర్ల కథలపై నిఘా వేస్తాము. వాళ్ళందరూ కూడా ముందుగా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాం. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా వెల్లడించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో కొల్లూరు మండలం జువ్వలపాలెం, గాజుల్లంక, పెదలంక, ఈపూరు గ్రామాల కృష్ణానది తీరంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇసుక రీచ్లను పరిశీలించారు. పలువురు పోలీస్ అధికారులు, బాపట్ల జిల్లా మైనింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు. బట్టిప్రోలు మండలంలో ఓలేరు గ్రామాన్ని పరిశీలించి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పోలీసులు సూచించారు. మండల్ లెవెల్ టీమ్స్ ఫామ్ చేద్దాం సార్. టీమ్స్ ఇంప్రూవ్ చేసాం. ఇప్పుడు సైట్లో ఇది సీసీ కెమెరాలు పెట్టుకుంది, వెబ్ క్యామ్ టైప్ టీమ్. అక్కడ ఉన్న 4 ప్లేసెస్లో మీకు సిస్టమ్ మొత్తం కవర్ అవుతుంది. ట్రై ఫర్ వన్ ప్లేస్ సో వీరి అక్కడికైతే టాటర్లు వెళ్ళవండి, అక్కడికైతే టాటర్లు వెళ్ళవు. ఇంకా మనకి ఎక్కడ జూన్ 4వ తేదీ పోలీసుల అనుమతి లేకుండా ఎవరు ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని, ఎవరైనా అలా చేయదలిచిన వారు ఆర్ఓ దగ్గర నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బాణాసంచా పేల్చడం కూడా నిషేధమని, అలాంటి వాటికి పాల్పడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 144 సెక్షన్
యాక్ట్ 30 జూన్ 7వ తేదీ వరకు అమలులో ఉంటుందని, నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్మి కూడరాదని, ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదని, సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టరాదని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ సందర్భంగా కూడా ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు అని 3 లేయర్స్గా అంటే పోలీసుని డివైడ్ చేసి నాగార్జున యూనివర్సిటీ దగ్గర పకడ్బందీగా ఎస్పీ గారు బందోబస్తు అనేది పెట్టడం జరిగింది. ఆ బందోబస్తుకి సందర్భంగా మన ప్రతి నియోజకవర్గం నుంచి మన గుంటూరు జిల్లా తరఫున కూడా అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కౌంటింగ్ రోజున వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కౌంటింగ్ ప్రక్రియని సక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత గెలుపు ఓటమిలు అనేవి ప్రతి ఒక్కరికి ఒక కాయానికి బొమ్మ బురుసు ఏ విధంగా ఉంటుందో అలానే ఏ పార్టీ అయినా గెలవడం ఓడిపోవడం అనేది సహజము. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా తన కార్యకర్తలని ఎవరి కార్యకర్తలను వాళ్ళు సర్ది చెప్పుకొని తీసుకోవచ్చు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఊరేగింపు ఉత్సవాలు అవన్నీ చేయకూడదని కూడా నిషేధం అని చెప్పున్నాము. ఒకవేళ అలాంటిది ఏమైనా చేసుకునే పని అయితే ఆర్ఓ గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ ఊరేగింపులు ఉత్సవాలు చేయొద్దని కూడా నిషేధం చెప్పడం జరిగింది. క్రాకర్సు, బాణసంచ సంబంధించిన ఐటమ్స్ పేల్చడాలు కానీ అలానే ఆ బాణసంచి పేల్చి ఎదురు పార్టీ వాళ్ళ ఇళ్ల మీద పంపించడాలు అలానే వాళ్ళ మీద కవింపు చర్యలు చేసినా కూడా చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాము. 144 సెక్షను 30 పోలీస్ యాక్టు అప్ టు 7వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. నలుగురు అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడి ఉండడం కానీ అల్లర్లు చేయడం కానీ తర్వాత వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఈ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసి పబ్లిక్లో గందరగోళం క్రియేట్ చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకుంటాము. బైక్ విరిగిపోయి 20 వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. తెనాలి పెదరావూరు రోడ్ జగ్గడిగుంటపాలెం వంతెన వద్ద రెడ్డిపాలెంకి చెందిన 20 వ్యక్తులు బైక్ పై వస్తుండగా అకస్మాత్తుగా ఫోర్కు విరిగిపోయి 2 భాగాలుగా విడిపోయింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా ప్రయాణించే కొందరు వ్యక్తులు క్షతగాత్రులను 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు డీఎస్పీ రమేష్ బాబు వెల్లడి. సోమవారం నుండి ప్రారంభమైన విద్యా సంస్థల బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జారీ ప్రక్రియ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.